భారతదేశం యొక్క నిశ్శబ్ద సంస్కర్త మరియు దాని ఆర్థిక పరివర్తన రూపుశిల్పి మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. తండ్రి చెప్పిన మాటను అమలు చేసి ఉంటే డాక్టర్ మాత్రమే అయ్యేవారు. తండ్రి సలహా మేరకు మన్మోహన్ సింగ్ ప్రీ మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు. కానీ విధి వేరేలా రాసి ఉంది. మెడిసిన్ సైన్స్ చదవాలనే ఆసక్తి లేకపోవడంతో మనసు మార్చుకుని వేరే బాటలో నడిచారు మాజీ ప్రధాని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో గవర్నర్గా పనిచేసిన ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్. 1993లో యూరో మనీ అండ్ ఏషియా మనీకి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. జీవితంలో ఒక మెంటర్ని, ఒక మార్గదర్శిని కోల్పోయాను అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మన్మోహన్ సింగ్ జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం అని మరో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఐ యామ్ మిసెస్ రాజు. థ్యాంక్ యూ సో మచ్.